కల్వకుర్తిలో ప్రైవేటు పాఠశాల దోపిడీకి నిలువెత్తు నిదర్శనం. 12 సంవత్సరాల క్రితం చదువు పూర్తయిన పాత బాకీ కట్టాలంటూ వికాస్ ఎక్సలెంట్ స్కూల్ నిర్వాహకుల దౌర్జన్యం. 2013, 14, 2014, 15 సంవత్సరాల్లో 3-4 తరగతుల్లో ఆ పాఠశాలలో చదివిన పాపానికి అప్పట్లోనే బాకీ మొత్తం చెల్లించామని బాధితుల ఆవేదన. బాకీ చెల్లించకుంటే 4వ తరగతి చివరిలో టీసీ ఎలా ఇచ్చారు అంటే నిర్వాహకుల వద్ద సమాధానం లేదు. 5,700 ఫోన్పే చెల్లిస్తేనే బోనఫైడ్ ఇస్తామని దౌర్జన్యం. చివరకు చెల్లించిన తల్లిదండ్రులు నీట్లో 526 మార్కులు, ఎంసెట్లో 2025 ర్యాంకు సాధించిన అనూష కౌన్సిలింగ్కు ఇబ్బంది ఏర్పడుతుందని తల్లిదండ్రుల ఆవేదన. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కల్వకుర్తిలో వికాస్ ఎక్సలెంట్ స్కూల్పై కఠిన చర్యలు తీసుకొని పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని బాధితుల ఆవేదన. మరి వాళ్ళ పిల్లల ఫీజులతోనే కదా సార్ స్కూల్ నడిచేది. వాళ్ళతో ఈ రకంగా బిహేవ్ చేస్తే ఎట్లా సార్? ఇట్లా తిట్టడం చేయడము ఎవరికైనా సార్. ఆల్రెడీ ఏంది వాళ్ళ మీకు ఏమన్నారన్నా, నీకేమని చెప్పింది మేడం? నీది ఫీజు నేను డ్యూ లేను మేడం, అసలు ఫీజే డ్యూ లేను, నాకు చూపించండి రికార్డ్ అంటే నేను రికార్డు రాసుకున్న అదే లెక్క. నాకు 5,700 నువ్వు బాకీ, నువ్వు ఫీజులు కట్టినవా కట్టలేదు అవన్నీ రిసిప్ట్ నేను చూపెట్టాను. నువ్వు 5,700 కట్టాలి అంటే నేను అట్లా కట్టడానికి వీల్లేదు కదా మేడం. నువ్వు అవి చూపిస్తే నేను కడతా అంటే నీవు ప్రైవేట్ స్కూల్లో చదివించాను ముఖ్యమైన అనేది. నువ్వు ఏమన్నా ప్రైవేట్ స్కూల్లో పిల్లలకు చదివించినావా? నీకు యూజ్లెస్ ఫెయిల్ అని ఇట్లా రాశిగా మాట్లాడి వెళ్ళిపోయి ఈ రకంగా మాట్లాడడం మీకు మంచి అనిపిస్తుందా సార్? ఇప్పుడు మేడం మాట్లాడిందంటే ఆమె మెయింటెనెన్స్ ఉన్నంత మాత్రాన ఆ రకంగా మాట్లాడతారా? ఇప్పుడు పిల్లలు వాడలేదు అంటారు కదా. నేను ఆ రోజుల్లో 5 మంది తీసుకొస్తా. వాడలేదు అంటే ముక్కుని ఇక్కడనే నేను ఇట్టే కూర్చున్నా. సార్ ఉండాలి యూజ్లెస్ ఫెయిల్, నీవు ప్రైవేట్ స్కూల్లో చదివించిన ముఖమే నా నీదని అడిగినారు. ఈ రకంగా మాట్లాడడం మేము ఫీజు కట్టండి ఈ రకంగా సార్. ఇప్పుడు మేడం ఈ అసభ్యకరంగా మాట్లాడి ఎంత మంది మోసం చేస్తారు ఫీజు సార్ అన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఆమె మొత్తం మెయింటెనెన్స్ మొత్తం ఆమెదే అంట. మీరైతే బాధ్యత వహించాలి. ఓన్లీ ప్రిన్సిపాలే కానీ మొత్తం మేనేజ్ చేసేదంతా ప్రిన్సిపల్. అది ఈ స్కూల్ నైతిక బాధ్యత వహించే ఒక గౌరవమైన పదవులు కల్వకుర్తి ఈ వికాస్ ఎక్సలెంట్ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులను అసభ్యకరంగా ప్రవర్తించడం వికాస్ ఎక్సలెంట్ యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉన్నది. దీన్ని ఏబీపీ ఖండిస్తూ ఉంది. వెంటనే ఈ తీరుని మార్చుకొని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు సపోర్ట్గా ఉండాల్సిన మేనేజ్మెంట్ విద్యార్థుల వాళ్ళ యొక్క స్ట్రెంత్ని వాళ్ళ యొక్క స్టడీని పెట్టుకొని స్కూల్ని డెవలప్ చేసుకోవడం పోయి విద్యార్థుల తల్లిదండ్రులనే అసభ్యకరంగా మాట్లాడడం దీన్ని ఏబీపీకి ఖండిస్తూ ఉన్నది. ఇప్పుడు అతని వాళ్ళ కూతురికి స్టేట్ ర్యాంకు వచ్చిందంట. ఇప్పుడు